అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తేశ్వర నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్యకాలంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి గురించి మరి చాలామంది బోధకులు తప్పుడుగా మాట్లాడుతున్నారు. మరి వాటిలో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని బోధిస్తారు, BYU వారు అంటారు. మరి అందరూ గమనించాలి, ప్రజలు కూడా, సార్వత్రిక మరి దేవుని సంఘం కూడా గమనించాలి. BYU వారు కానివ్వండి, అందులోని పెద్దలు, దైవ సేవకులు కానివ్వండి, ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని ప్రసంగం ఎప్పుడు కూడా చేయలేదు, ఎప్పుడు కూడా అనలేదు. అంత మాత్రమే కాకుండా ఎవరైతే దేవుడు కాదు యేసుక్రీస్తు వారు అని అన్నారో వారికి కౌంటర్గా, వారికి సవాలు చేశారు చాలామంది. యేసుక్రీస్తు దేవుడు అని మేము బైబిల్ అనుసారంగా మేము నిరూపిస్తామని అనేక మందికి సవాల్ చేశారు పబ్లిక్గా, ఏదో యూట్యూబ్లో, ఫేస్బుక్లో కాదు. వేలాది మంది ప్రజల మధ్యలో సవాలు చేసి మాట్లాడినటువంటి వారు. మరి అటువంటి వారి గురించి ఈ తప్పుడు అబద్ధపు ఆరోపణ చూడండి. ఎవరో ఒకరు అంటే ఆ వ్యక్తిని చూసి ఇంకొకరు అనడం, ఆ వ్యక్తిని చూసి ఇంకొకరు అనడం, అంటే నిజ నిజాలు తెలుసుకోకుండా, మరి BYU గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఒకరు అన్నారని ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి మాటలను బట్టి ఇంకొక వ్యక్తి ఇలా ఒక లేని వార్తను పుట్టిస్తున్నారు. జాగ్రత్త, తప్పుడుగా మాట్లాడకండి, BYU గురించి అబద్ధపు ప్రచారాన్ని చేయకండి. మరి ఇంకొక మాట ఏంటి అంటే, మరి BYU వారికి మరి ప్రామాణిక గ్రంథం ఏంటంటే, మరి వారికి ప్రామాణికం సింహగర్జన, దైవజనులు శ్రీ పిడి సుందరరావు గారు రాసినటువంటి జయశాలి సింహగర్జన అనేటువంటి బుక్కే ప్రామాణికం తప్ప బైబిల్ కాదు అని కొంతమంది అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. మరి దైవజనులు పెద్దలు శ్రీ పిడి సుందరరావు గారు ఎప్పుడు కూడా, మరి డైరెక్టర్ గారు, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అనే మాట తప్ప నేను రాసిన ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకోండి అన్న మాట ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అనలేదు, అనబోడు కూడా. మరి ఎందుకు ఇటువంటి అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు, విషము చిమ్ముతున్నారు? ఇంకా లేఖనాల పరిశోధన తరగతులు మరి ఈ ప్రపంచంలో ఎక్కడ జరగవు. BYU ద్వారా జరిగే లేఖనాల పరిశోధన కార్యక్రమాలు, స్వార్థ కార్యక్రమాలు, పల్లె స్వార్థ కార్యక్రమాలు ప్రపంచంలో ఎక్కడ జరగవు. ప్రతిరోజు కూడా డైరెక్టర్ గారి దగ్గర నుంచి మొదలుకొని ప్రిన్సిపల్స్ వరకు కూడా ఎక్కడ కూడా ఫుల్ బిజీగా మరి స్వార్థ కూడికల్లో, మీటింగ్లో ఉంటూ ఉంటారు. కాబట్టి ఇది కూడా ఒక తప్పుడు ఆరోపణ. ఏంటి, BYU వారికి సింహగర్జన పుస్తకం మాత్రమే ప్రామాణికమని ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు. BYU ఆధారపడింది, పూర్తిగా ప్రామాణికం చేసుకునింది. అసలు యూనివర్సిటీ పేరులోనే ప్రారంభంలోనే బైబిల్ అనే పదాన్ని ఉపయోగించి పెట్టారు. కాబట్టి సమాజం, క్రైస్తవ్యం ఎవరో ఒకరు అన్నారని, మరి గొర్రెలు ఏ విధంగా అయితే ఒకరిని చూసి ఒకటి అనుసరిస్తాయో, ఎవరో తప్పుడు మాట అంటే తప్పుడు అబద్ధాన్ని మాట్లాడితే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కూడా అలానే మాట్లాడుతున్నారు. కొద్దిగా నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇంకొక విషయం ఏంటంటే, BYU వారు డిబేట్లు చేయలేదు అనే ఈ మాట ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, అసలు డిబేట్లు అనేటువంటి దాన్ని ప్రారంభించింది BYU వారు. దేని గురించి ప్రారంభించారు? ఎవరైతే యేసుక్రీస్తు వారి గురించి తప్పుడుగా మాట్లాడుతూ మరి న్యూస్ పేపర్లో కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, బైబిల్ని గురించి కానివ్వండి, యేసుక్రీస్తు వారిని గురించి కానివ్వండి, ఎన్నో అనేకమైనటువంటి అబద్ధ ప్రచారాలు మరి చేసినప్పుడు బహిరంగ వేదికల మీద సవాలు చేసి నిరూపించి లేఖనాలను అనుసరించి బోధించినటువంటి వారే దైవజనులు శ్రీ పిడి సుందరరావు గారు. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి, తెలుసుకోండి ఎవరు ఏంటి అని. ఎవరో ఏదో విషపు కూతలు, అబద్ధపు మాటలు మాట్లాడితే దాన్ని బేస్ చేసుకొని మాట్లాడడం కాదు. డిబేట్లు చేయలేదని, ఎన్ని డిబేట్లు చేశారు, ఎన్ని రకాలైనటువంటి సవాళ్ళు మరి సమాజంలో చేశారో చూడండి. డిబేట్లు చేయలేదంటే బహిరంగ వేదికలో మాట్లాడితే ఎవరు రానప్పుడు ఆయన చేస్తారు. ఆయన దగ్గరికి షరతులతో కూడినటువంటి డిబేట్లకి రాలేనప్పుడు ఎవరేం చేస్తారు? అంత మాత్రమే కాకుండా జరిగినటువంటి డిబేట్ల గురించి కూడా మరి చాలామందికి తెలియదు. ఈనాడు మరి సోషల్ మీడియాలోకి వచ్చి ఏ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు పెద్దలపైన. జాగ్రత్తగా ఆలోచించుకోండి, నిజాలు తెలుసుకోండి ఎవరేంటి అని. ప్రేమ దేవుని పిల్లారా,
మరి ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వారు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నటువంటి వారు, బీవైఓ గురించి, అంత మాత్రమే కాకుండా డైరెక్టర్ గారి గురించి, మరి జాయింట్ డైరెక్టర్ గారి గురించి తప్పుడుగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ, ప్రతి సేవకులు నిజాలు తెలుసుకొని స్పందించండి. బీవై ఎప్పుడు కూడా బైబిల్కి కానివ్వండి, దేవునికి కానివ్వండి, యేసుక్రీస్తు వారి యొక్క దైవాత్మాన్ని గురించి కానివ్వండి, పరిశుద్ధాత్మని గురించి కానివ్వండి, ఎప్పటికీ తప్పుడుగా బోధించలేదు. కాబట్టి అందరూ ఆలోచించి తెలుసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను.